హైకోర్టులో టీఆర్ఎస్ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలపై కాంగ్రెస్ నేతలు 16 పిటిషన్లు దాఖలు చేశారు. అటు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. మెజారిటీ గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. రైట్గా తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, ఝాన్సీ, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. చాలా ఆసక్తికరంగా పెద్ద ఎత్తున 500 కోట్ల కుంభకోణానికి సంబంధించి హీరా గోల్డ్ సీఈఓ నౌహేరా షేక్ పై ముంబై హైకోర్టులో కేసు నమోదైంది. ఆమె అరెస్ట్ అయింది. దీనికి సంబంధించి ఈఓడబ్ల్యూ కూడా 3000 పేజీలతో రిపోర్టు రూపొందించింది, ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కుమారుడు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుడిపై తెలంగాణ పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారన్న ఆసక్తి నెలకొంది. నౌహేరా షేక్కు సంబంధించిన హైదరాబాద్లోని ఓ భవనాన్ని మహమూద్ అలీ కుమారుడు లీజుకు తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం లీజుకు తీసుకున్న తర్వాత నౌహేరా గోల్డ్ అరెస్ట్ కావడం, ఛార్జ్షీట్ దాఖలు కావడం, ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించడం, ఇలాంటి కారణాలతో ఈ వ్యవహారం నుంచి తప్పుకునేందుకు ఆ లీజును మహమూద్ అలీ కుమారుడు రద్దు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా కొత్తగా వెలుగులోకి వచ్చింది ఈ అంశం. దీంతో హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారంపై ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఇది ఒక కలకలం సృష్టించే అవకాశంగా ఉంది. ఎందుకంటే 500 కోట్ల కుంభకోణంలో ఉన్న నౌహేరా షేక్కి సంబంధించిన ఆస్తులను మహమూద్ అలీ కుమారుడు లీజుకు తీసుకోవడం అనేది అంశం కాకపోయినప్పటికీ ఎలాంటి సంబంధాలు నౌహేరా షేక్తో ఉన్నాయి, హీరా గోల్డ్ వ్యవహారంలో మహమూద్ అలీ తనయుడికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఈ లీజుకు తీసుకోవడం ఒకటే అంశమా, ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అన్న దానిపై మాత్రం దర్యాప్తు సాగాల్సి ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే పోలీసులకు సమాచారం అందినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఒక విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రిగా మహమూద్ అలీ ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు అంటే మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది ఝాన్సీ. ఇక మరోవైపు టీఆర్ఎస్ నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్న 12 కేసులు, అంటే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దాసో శ్రవణ్, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, గద్వాలకు చెందిన డీకే అర్ణ, వీళ్ళంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అక్కడ అక్రమాలకు పాల్పడడం వల్లే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారంటూ హైకోర్టులో నిన్ననే 12 కేసులు, దాదాపు 12 కేసులు దాఖలయ్యాయి. ఈరోజు కూడా మరికొన్ని కేసులను దాఖలు చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై కూడా ఒక కేసు దాఖలైంది. గజ్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కేసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఆయన చెప్పింది 64 కేసులు సీఎం కేసీఆర్పై వాస్తవంగా ఉన్నాయి. అయితే అఫిడవిట్లో మాత్రం 2 కేసులే ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వరంగల్ మేయర్, గతంలో మేయర్గా ఉన్నారు నన్నపనేని నరేందర్, ఆయన వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే ఆయన కూడా ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసే నాటికి మేయర్గా సిటీ డెవలప్మెంట్ బోర్డులో డైరెక్టర్గా మేయర్ పదవిలో ఉంటూ దానికి డైరెక్టర్గా కూడా కొనసాగారు. డైరెక్టర్ అనేది లాభదాయక పదవి కింద ఉంది. ఈ పదవిలో కొనసాగుతూ మేయర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ సిటీ డెవలప్మెంట్ బోర్డు మెంబర్గా మాత్రం ఆయన ఆ పదవిలో కొనసాగుతూనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈయన ఎన్నిక కూడా చెల్లొద్దు అంటూ అక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రంగరాజు రవీందర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ మొత్తం 16, అటు పరిగి, వరంగల్ ఈస్ట్తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుపై కూడా పిటిషన్ దాఖలైంది. మొత్తం ఈ 16 పిటిషన్లను సోమవారం హైకోర్టు విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. అన్ని పిటిషన్లను కూడా హైకోర్టు తీసుకుంది. వీటిని విచారణ సోమవారం జరిపే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ను టార్గెట్ చేశారు. రజత్ కుమార్ టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, ఈవీఎంలు ఓట్ల లిక్కింపులో అవకతవకలు జరిగాయి, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా రజత్ కుమార్ టార్గెట్గా కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజులుగా కూడా చేస్తూ వస్తున్నారు. దీనిపై ఈరోజు 10 టీవీతో ప్రత్యేకంగా రజత్ కుమార్ స్పందించారు. తనపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగా జరిగింది, ఎన్నికల ప్రక్రియకు పూర్తి బాధ్యుని తానే, ఎన్నికల సంఘం సీఈఓగా ఉన్నా కాబట్టి తానే దీనికి బాధ్యత వహిస్తాను, తనపై ఎలాంటి దర్యాప్తు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ రజత్ కుమార్ ఈరోజు ప్రకటించారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ కొంచెం ఘాటుగానే స్పందించారు. ఎలాంటి విచారణకైతే తాను సిద్ధమే, ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక మరోవైపు ఈరోజు సీఎం కేసీఆర్ చేస్తున్న సహస్ర చండీ యాగం ముగిసింది.
ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి రెండో ఫేజ్ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా గత ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఈ పర్యావరణ అనుమతులు రావడం అనేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగం పెరిగేందుకు దోహదపడతాయని అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరొక ముఖ్యాంశం, ఈరోజు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. కౌంటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో చాలా వరకు కూడా టీఆర్ఎస్ ఎప్పట్లాగే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంది. మొత్తం 4135 పంచాయతీలకు ఈరోజు రెండో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 788 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 3342 పంచాయతీల్లో ఈరోజు పోలింగ్, ఆ తర్వాత 2 గంటల తర్వాత కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే నిజామాబాద్ జిల్లా జల్లపల్లిలో మాత్రం పోలింగ్ ఈరోజు జరగలేదు. పోలింగ్ను రద్దు చేశారు. వాస్తవానికి ఒక సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును బ్యాలెట్ పేపర్లో మరో గుర్తు ముద్రించారు. అంటే అతనికి కేటాయించిన గుర్తును కాకుండా మరో గుర్తును ముద్రించడంతో ఆ అభ్యర్థి ఫిర్యాదు మేరకు ఎన్నికలను ఈరోజు రద్దు చేశారు. దీనికి రీపోలింగ్ జరగనుంది. ఇక మరోవైపు మూడో విడత ఈ నెల 30వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. అయితే ఈ మూడో విడత పోలింగ్ నుంచి 25 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు నిలిపివేయాలంటూ హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం భూపాలపల్లి జిల్లాలోని 25 గ్రామాల్లో ఎస్టీలు లేకపోయినా ఎస్టీలకు ఆ గ్రామ సర్పంచ్ పదవిని రిజర్వేషన్ చేశారు. దాంతో ఆ 25 గ్రామాల్లో కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నికలను నిలిపేయాలంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీనికి స్టే ఇచ్చింది. దాంతో అక్కడ సర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్ల ఎన్నికలు కూడా ఈ నెల 30న జరగబోవడం లేదు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.